కొంచెం పక్కన చూడండి, నాకు చూస్తే సార్ చూస్తాం. కెమెరా దిగి కెమెరా దిగి మీతో కెమెరా దిగి ప్రదీప్ మొత్తం ప్రొటెక్ట్ చేసి పెట్టుకోవాలి. బ్రిడ్జ్ పనులు అయిపోయాక దాన్ని మనం ఏ రకంగా డెవలప్ చేయాలో అట్లా చూసుకోవాలి. ఓకే, ఎవరు ఇక్కడ 65 కోట్ల అగ్రిమెంట్, 58 కోట్ల పని అయిపోయింది సార్. ఇప్పుడు ఇంకా 7 కోట్ల పని పెండింగ్ ఉంది సార్. దాంట్లో మెయిన్గా ఎక్స్పాన్షన్ జాయింట్స్, క్రాష్ బ్యారియర్లు, వేరింగ్ కోట్ వేస్తే బ్రిడ్జ్ ప్రాపర్ కంప్లీట్ అయిపోతుంది సార్. దీని వరకు 3 కోట్లు అయితే పూర్తి స్థాయిలో అప్రోచెస్ కంప్లీట్ పని చేయగలం. ఎవరు దీని ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పండి సార్. ఇప్పుడు 20-25 డేస్ లేబర్ వచ్చారు సార్. మధ్య ఆగింది ఇప్పుడు. ఎందుకు ఆగింది? ఫైనాన్స్ మీకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే మాకేంటి కాదు. ఇప్పుడు 2-3 సార్లు టర్మినేట్ చేయించా. మళ్ళీ పాపం కేంద్ర మంత్రి గారు చెప్తే వీ వాంట్ టు కంటిన్యూ బికాజ్ సరే మీకు ఇబ్బంది ఉంటుంది కదా. ఇది 15లో శంకుస్థాపన చేశాను నేను, గడ్కరీ గారు. ఆఫ్టర్ ఆల్ 100 crores. మరి మీ కంపెనీ 100 crores-ని 8 years 9 years కంప్లీట్ చేయకపోతే ఏమనుకోవాలి? మీరు మాట్లాడితే ఉపయోగం ఉంది. దిస్ ఈజ్ వర్కింగ్ సీజన్. మళ్ళీ వర్షాలు పడే లోపల మళ్ళీ మీరు మాట్లాడుతా అంటే నేను లాస్ట్ 5 years లేను, లేకపోతే అట్లే ఉంది. అప్పటికి మా గిరిధర్ గారితో చెప్పి ఒకసారి చేపించా, మళ్ళీ గడ్కరీ గారితో చెప్పి మళ్ళీ ఒకసారి ప్రమోట్ చేయించా. ఆయన గారేమో కంటిన్యూ చేయమంటారు, మీరేమో ఈ రకంగా చేస్తున్నారు. ఈసారి కుష్వాకు చెప్పాను, ఆర్ఓకి 2-3 రోజుల్లో వచ్చి కలెక్టర్ గారితో రివ్యూ చేస్తారు. యూ స్టార్ట్ ఇమీడియట్లీ. నాకు ఫిబ్రవరి ఆఖరికల్లా ఈ బ్రిడ్జ్ మీద వెహికల్స్ తిరగాలి. దట్ ఈజ్ అవర్ టార్గెట్. అర్థమైందా? ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే మిమ్మల్ని ఇంకో చోటైనా పట్టుకుంటా. ఈ రోడ్డు ఇక్కడ నుంచి మీది అవతల ఎవరిది భద్రాచలం ఉంటుంది చెప్తాను కోరు. ఆంధ్రానేనయా? ఎవరు చేస్తున్నారు, ఎంతవరకు జరుగుతుంది, ఇంకా ఇన్ఫర్మేషన్ ఉండాలి. మన ఏరియా ఎంత ఉంది? 4 కిలోమీటర్లు. అది అయిందా? 10 meters రోడ్ ఈ ఊళ్ళోది కూడా ఏడు కిందకే వస్తుంది కదా. ఎందుకని? నేషనల్ హైవే మన పోతరు దాకా ఉంటుంది. మరి ఏం చేస్తున్నారు? దానికి మంచిగా డివైడర్స్, ఫుట్పాత్లు మొత్తం శానిటరీ చేసుకొని బ్యూటిఫుల్గా. భద్రాచలంలో ఉన్న రోడ్డు ఏ సిటీలో ఉండకూడదు. ఆ రోజుల్లోనే వైడనింగ్ చేశాను. ఇంకా ఏమన్నా కావాలంటే కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో మాట్లాడుకొని భద్రాచలం టౌన్ వరకు నేషనల్ హైవే స్కోప్లో ఉన్న దాన్ని అవుతుంది. మంచి మోడల్ డివైడర్స్ ఎక్కడ బెస్ట్ ఇది ఉంటామో అక్కడ మన టౌన్ బ్యూటిఫై చేయాలి. ఇది నేషనల్ హైవే పైసలు కాబట్టి గెడ్డం అక్కడ నుంచి తీసుకో. ప్రపోజల్స్ పంపిస్తే ఐ విల్ టెల్. మీ ఈఎన్సీకి చెప్తాను, అక్కడ కూడా చెప్తాను. భద్రాచలం టౌన్ పుణ్యక్షేత్రం, దేశాల వాళ్ళు వస్తారు. కనీసం టౌన్ అన్నా నీట్గా పెట్టుకోవాలంటే రోడ్స్ కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ మీరు వర్కౌట్ చేసుకొని మీరు మట్టుకి కలెక్టర్ గారితో టచ్లో ఉండి మీ వాళ్ళని పిలిపించి ఎవరో రెస్పాన్సిబుల్ పర్సన్ ఒకరిని రమ్మని డిపార్ట్మెంట్ని కూడా పిలిపించి స్టార్ట్ ఇమీడియట్. జాయింట్ అకౌంట్ ఉంది సార్, నాకు కాంట్రాక్టర్ జాయింట్ అకౌంట్. ఏదన్నా జరగట్లేదు కదా. 15 ఎప్పుడు ఇంకాసేపు అయితే 15 వస్తుంది, 25 వస్తుంది. చూడండి 10 ఏళ్ళు కడతారు బ్రిడ్జి. 10 సంవత్సరాలు కట్టరు కదా. 2 సీజన్లు 3 సీజన్లు మా కాకపోతే ఫ్లడ్ వచ్చింది. మిగతా సీజన్ మీరు వర్కింగ్ సీజన్లో ఇప్పుడు అక్టోబర్ నుంచి పని చేయొచ్చు. ఇది ఇప్పుడు అసలు కింది పని అయిపోయింది కదా. మరి పై పని వర్షం పడ్డా చేయొచ్చు. మీరు అప్రోచ్ ఎందుకు కంటిన్యూ చేయట్లేదు అవతల? వాట్ ఈస్ ది ప్రాబ్లం? మట్టి చంద్రమండలం నుంచి తెస్తావా? ఇక్కడదే కదా. ఎక్కడ తేవాలో ఏంటో చూసుకొని మీరు మాట్లాడి ముందు అప్రోచ్ మొదలుపెట్టండి. మొదలుపెట్టి లేయర్ బై లేయర్ మీరు స్ట్రెంథనింగ్ చేసుకుంటూ రావాలిగా.
లేకపోతే ఒకేసారి పోషిస్తారనుకో మళ్ళీ దాని కథ అంతే అవుతుంది. వర్షం పడింది అనుకో ఎక్కడ దిగబడిపోతుంది. మీరు లేయర్ బై లేయర్ స్ట్రెంథెన్ చేసుకుంటా దానికి కావాల్సిన రోల్ చేసుకుంటా అటుపక్క ఇటుపక్క ముందు అప్రోచ్ కంప్లీట్ చేయండి. దానికి పెద్ద పని అక్కర్లేదు. ఎక్కడో చోట మీరు చూసి